హైదరాబాద్‌లోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని చూసిన ఫీలింగ్ కలిగించే ఒక అద్భుతమైన దేవాలయం ఉందని మీకు తెలుసా? సాయంత్రం అయ్యాక లైట్స్‌లో మరింత అందంగా మారిపోయే ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళ, 72 అడుగుల ఎత్తైన గోపురం. ఇవన్నీ ఒకే చోట చూడాలంటే బంజారా హిల్స్‌లోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి రావాల్సిందే. ఈ వీడియోను చివరి వరకు చూస్తే ఈ ఆలయంలోని 4 ప్రత్యేక ద్వారాలు, చుట్టూ ఉన్న 5 ఆలయాలు, అద్భుతమైన శిల్పాలు, పూరిని గుర్తు చేసే రథం, అలాగే ఈ ఆలయం నైట్ వ్యూ ఇవన్నీ చూసి మీరు కూడా ఆలయంలో ఉన్నట్టే అనిపిస్తది. అయితే పదండి, శ్రీ జగన్నాథ స్వామి ఆలయాన్ని కలిసి దర్శిద్దాం. జై జగన్నాథ. ఇదే శ్రీ జగన్నాథ స్వామి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం, సింహద్వారం. ఈ ద్వారం దగ్గర 2 సింహాల విగ్రహాలు కనిపిస్తాయి. రథయాత్ర సమయంలో శ్రీ జగన్నాథ స్వామి వారిని ఈ ద్వారం గుండా ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ ఆలయం ఎంత అందంగా ఉందో చూడండి. మేము మాత్రం రోడ్ నంబర్ 10 వైపున ఉన్న గేట్ నుండి వచ్చాం. దీనినే వ్యాఘ్ర ద్వారం అంటారు. వ్యాఘ్ర అంటే పులి. ఈ ద్వారానికి ఇరువైపులా పులి విగ్రహాలు ఉంటాయి. రండి, ఇప్పుడు ఆలయంలో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా కలిసి చూసేద్దాం. లోపలికి అడుగు పెట్టగానే ఈ ఆలయ ప్రాంగణం గంటల శబ్దంతో మారుమోగుతూ ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన జగన్నాథ ఆలయంతో పాటు గణపతి, విమలాదేవి, మహాలక్ష్మి, ఆంజనేయ స్వామి ఆలయాలు, శివాలయం, అలాగే నవగ్రహ మండపం కూడా ఉన్నాయి. ఈ ఆలయాన్ని కళింగ శైలిలో రెడ్ శాండ్ స్టోన్ ఉపయోగించడం వల్ల ఇవన్నీ ఎరుపు రంగులో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. మరి మనం ప్రదక్షిణ ముందుగా వినాయక స్వామి దర్శనంతో ప్రారంభించేద్దామా? చూడండి, గణపతి ఎంత అందంగా ఉన్నారో. దీనికి ఎదురుగా విమలాదేవి ఆలయం ఉంటుంది. అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో చూడండి. ఆ ఆలయం నుంచి ముందుకు వెళ్తే మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వస్తది. అమ్మవారిని చూస్తుంటే ఇంకా అలానే చూడాలనిపిస్తది. అంత బాగున్నారు. దీనికి ఎదురుగా నవగ్రహ మండపం ఉంటది. దాని పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం. స్వామివారు నిలబడి అభయం ఇస్తున్నట్లుగా ఎంతో అందంగా దర్శనమిస్తున్నారు. ఈ గోపురాలను దగ్గరగా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఎటు చూసినా ఎరుపు రంగులో కనిపించే గోపురాలు, వాటిపై అద్భుతంగా చెక్కిన శిల్పాలు. నిజంగా చూస్తుంటే కళ్ళను అస్సలు తిప్పుకోవాలనిపించదు. అంత బాగుంటాయి. ఎటు చూసినా ఎత్తుగా కనిపించే గోపురం. ఏ కోణం నుంచి చూసినా అద్భుతంగా కనిపిస్తుంది. ఆలయ ప్రహరీ గోడలపై పురాణ గాథలకు సంబంధించిన ఎన్నో శిల్పాలు, అలాగే దశావతారాలను ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇదిగో ఉత్తర దిశలో ఉన్న హాది ద్వారం. ఈ ద్వారానికి ఇరువైపులా ఏనుగుల విగ్రహాలు కనిపిస్తాయి. అయితే ఈ వైపు నుంచి మనకి ప్రవేశం ఉండదు. ప్రదక్షిణ చేస్తూ వెళ్తుంటే ఆ ప్రశాంతమైన వాతావరణం మనసుని మరో లోకానికి తీసుకెళ్ళినట్లుగా అనిపిస్తదండి. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం వైపు వెళ్తున్నాం. ముందుగా అరుణ స్తంభం కనిపిస్తది. ఇక్కడ నుంచి ప్రధాన ఆలయ గోపురం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, ప్రధాన ఆలయానికి ఎడమ వైపు శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారిని కూడా మనం దర్శించుకున్నాం. ఇక్కడ నుంచి ఫోటోలు, వీడియోలు తీయడానికి అయితే అస్సలు అనుమతి ఉండదండి. ఈ చిన్న రథంలో స్వామివారు ఎంత అందంగా దర్శనమిస్తున్నారో చూడండి. జై జగన్నాథ. ఇప్పుడు దక్షిణ వైపునున్న అశ్వద్వారం వద్దకు వచ్చాం. ఈ ద్వారానికి 2 గుర్రాల విగ్రహాలు అలంకరిస్తాయి. బయట వైపున నాట్య మండపం ఉంటుంది. పండుగల సమయంలో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడే గరుడ స్తంభం కూడా ఉంటది. ఇక్కడ నుంచి ఆలయం బయట వైపు కనిపించే దృశ్యం కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న రథాలు కూడా చాలా అందంగా ఉన్నాయండి. ఆలయం బయట గోడలపై ఉన్న శిల్పాలు శ్రీ జగన్నాథ స్వామి వారి గాథలను వివరిస్తాయని చెబుతారు. ప్రధాన ద్వారం దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు. రాత్రి వెలుగుల్లో మొత్తం ఆలయం ఎంతో చూడండి. పగలు చూసిన ఈ ఆలయం ఇప్పుడు రాత్రి వేళల్లో మరింత అందంగా కనిపిస్తుంది. సాయంత్రం 5:30 ప్రాంతానికి వస్తే పగటి అందంతో పాటు రాత్రి వెలుగుల్లోని అందాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రధాన ఆలయంలోకి వెళ్ళడానికి 22 మెట్లు ఉంటాయి. ఈ 22 మెట్లు మనుషుల్లో ఉండే 22 బలహీనతలను దాటి భగవంతుని చేరుకోవడానికి సూచిస్తున్నాయని చెబుతారు. లోపల కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రమ్మ వారు ఈ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడ్డాయని అక్కడ చెప్పారు. దర్శనం ఎంతో ప్రశాంతంగా, ఎంతో బాగా జరిగిందండి. దర్శనం తర్వాత ప్రసాదంగా పులిహోరనైతే ఇచ్చారు. మీకు ఈ ఆలయం ఎలా అనిపించింది? మీరు ఇప్పటికీ ఈ ఆలయాన్ని ఎన్నిసార్లు వచ్చారో కామెంట్లో తప్పకుండా చెప్పండి. హైదరాబాద్లో ఉండి ఇంకా ఈ ఆలయాన్ని చూడకపోతే ఒక్కసారి తప్పకుండా వచ్చి దర్శించండి. పూరిలో జరిగేలాగా ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్ర ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. జై జగన్నాథ్.